మనం చేపట్టాలి. కాబట్టి వాళ్ళు యెహోవా సన్నిధిని నిలవబడ్డారంట. ఎప్పుడు ఇలాగా అందరూ ఒక్క చోటగా, పిల్లలు, పెద్దలు, శిశువులు, రాజులు అందరూ కలిసి ఒక చోట నిలబడి ఏకీభవించి ప్రార్థన చేశారో దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. వెంటనే దేవుడు మాట్లాడాడు, మీ పక్షాన యుద్ధం చేస్తాను, జడియకుడి, భయపడకుడి, మీ పక్షాన చూసారా యుద్ధం చేస్తాను. వెంటనే అన్నాడు ఆయన, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఉపవాసం ఉండు, నువ్వు వేడుకో. నీ సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే, నీ పరిస్థితులు అవి ఎంత భూతంలా నీకు కనిపిస్తున్నా సరే, నీ మనసు నిండా కమ్మేస్తున్నా, నీకొక మార్గాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇదిగో సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయి, సన్నిధిలో కూడుకో.